హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని ఆహార పదార్థాలు అయితే మనం తీసుకోకూడదండి. అవేంటో మీకు క్లియర్గా చూపిస్తాను. ముఖ్యంగా మొదటి 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలు అయితే మనం అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా బేబీ అబ్నార్మల్గా పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం. మొదటిగా ఎగ్స్, పచ్చి గుడ్లు అస్సలు తీసుకోకూడదండి. సరిగ్గా ఉడకని గుడ్లు కూడా మనం తీసుకోకూడదు. మొదటి 3 నెలలు పచ్చి గుడ్లు లేదా సరిగ్గా ఉడకని గుడ్లు తీసుకోకూడదు. దీనిలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి అవి బేబీకి చాలా హాని జరిగిస్తాయి. అందుకని పచ్చి గుడ్లు కానీ సరిగ్గా ఉడకని గుడ్లు తీసుకోకూడదు. ఇంకా రెండవది పచ్చి మాంసము కూడా మనం తీసుకోకూడదు. దీనిలో చాలా హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, పారాసైట్స్ ఉంటాయండి. అందుకని ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రీటర్మ్ డెలివరీ బర్త్స్ కూడా జరుగుతాయండి. ఇంకా అంతే కాకుండా బేబీస్కి లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని పచ్చి మాంసాన్ని అస్సలు తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి పచ్చి బప్పాయాలో లాటిక్స్ అని ఉంటుందండి. దీనివల్ల చాలా ప్రాబ్లం వస్తుంది. బాడీ హీట్ అనేది కూడా బాగా జనరేట్ అయ్యి మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి పైనాపిల్లో విటమిన్ సి, ఫోలియేట్ చాలా అధికంగా ఉంటాయి. కానీ మొదటి 3 నెలల్లో ఇవి తీసుకోకూడదని చెప్తారు. ఎందుకంటే బ్రోమోలిన్ అనే ఎంజైమ్ పైనాపిల్లో ఉంటుంది. ఈ ఎంజైమ్ వల్ల ఏమవుతుందంటే యూట్రిన్ కాంట్రాక్షన్స్ జరుగుతాయి. అందుకని మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది తీసుకోకూడదని చెప్తారు. అంతేకాకుండా హార్ట్ బర్న్ అంటే గ్యాస్ ఫీలింగ్ వస్తుంది. అందుకని తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి అన్పాస్చరైజ్డ్ డైరీ ప్రోడక్ట్స్ అంటే అన్పాస్చరైజ్డ్ పాలు లేదా సాఫ్ట్ చీజ్ అలాంటివి తీసుకోకూడదు. అన్పాస్చరైజేషన్ అంటే దానిలో బ్యాక్టీరియా కిల్ అవ్వదన్నమాట, బ్యాక్టీరియా ఉంటుంది. అలాంటి ప్రొడక్ట్స్ కూడా మనం తీసుకోకూడదు. ఆ ప్రొడక్ట్స్ తీసుకోవడం వల్ల ఆ బ్యాక్టీరియా బేబీకి హాని జరిగిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సీ ఫుడ్లో కూడా హై మెర్క్యూరీ ఉన్న ఫిషెస్ అస్సలు తీసుకోకూడదండి. ఫిష్ చాలా మంచిదే కదా అని చెప్పి అంటారు, కానీ ఫిష్లో నార్మల్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. బేబీకి బ్రెయిన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతాయి. కానీ నార్మల్ ఫిష్లో కానీ కొన్ని హై మెర్క్యూరీ ఫిషెస్లో ఏమవుతుందంటే బేబీ బ్రెయిన్, నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి హై మెర్క్యూరీ ఫిషెస్ తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ప్యాక్డ్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్ కానీ తీసుకోకూడదండి. దీనివల్ల బేబీకే కాదు మదర్కి కూడా చాలా నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. వెయిట్ గెయిన్ అవుతారు మదర్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా వస్తాయి, ఫుడ్ పాయిజనింగ్ అవుతాయి. ఎందుకంటే దీనిలో చాలా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి, లేదా అడిషనల్గా ఆయిల్స్ కలుపుతారు, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కలుపుతారు. సో ఇవి తీసుకోకూడదు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నువ్వులు అనేది 4 months వరకు అస్సలు తీసుకోకూడదని చెప్తారండి. ఈ నువ్వుల్లో ఫర్టిలైజ్డ్ ఓమంని కూడా మనకి బ్రేక్ చేసేంత కెపాసిటీ ఉంటుందన్నమాట. యూట్రిన్ మజిల్స్ని చాలా స్టిమ్యులేట్ చేసి మిస్క్యారేజెస్ అయ్యేడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఈ మొలకెత్తిన గింజల్లో కూడా హై బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అన్నమాట. ఈ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా మంచిది కాదు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఈ గ్యాస్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా తీసుకోకూడదు. జనరల్గా కాఫీలో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. పర్ డే అయితే 200 mg మాత్రమే కన్జ్యూమ్ చేయమంటారు. సో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు, కెఫిన్ ఉండే చాక్లెట్స్ కానీ కాఫీ కానీ తక్కువ తీసుకుంటే మంచిది. ఇవండి 10 ఆహారాలు. ఈ ఆహారాలు తీసుకోకుండా ఉంటే మంచిది మీకు, మీ బేబీకి. థ్యాంక్ యూ.